వైఎస్ఆర్సీపీ ధర్మ పోరాటానికి దిగొచ్చిన కూటమి సర్కార్ పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశం. ఉద్యోగులకు మరోసారి బాబు ప్రభుత్వం టోకరా, ఒక్క హామీకి పరిష్కారం చూపని మంత్రివర్గ ఉపసంఘం. వరంగల్లో బీజేపీ ఆందోళన, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం, ఢిల్లీలో విధ్వంసం సృష్టిస్తూ తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం. లోక్ భవన్ పరివార్తో తెలంగాణ గవర్నర్ ఆత్మీయ సమావేశం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న శివప్రతాప్ శుక్లా, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచన. ఏపీలో కొనసాగుతున్న గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన, డిఎస్సి పేరుతో ఉద్యోగాలు తొలగించడంపై ఆగ్రహం, తక్షణమే రెన్యువల్ చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లాలో ఎంపీ ఈఓల ఆందోళన, కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో స్టాంప్ వెండర్స్ పెన్ డౌన్, తక్షణమే జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్. భీమవరం కలెక్టరేట్ వద్ద దస్తావేజు లేఖరుల అర్ధనగ్న ప్రదర్శన, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించొద్దని కలెక్టర్కు వినతిపత్రం. బాపట్ల జిల్లా రేపల్లె ఏపీఆర్ డిగ్రీ కాలేజీలో ఘర్షణ, జూనియర్ స్టూడెంట్పై సీనియర్ దాడి. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, ఆదిలాబాద్, మంచిర్యాలకు యెల్లో అలర్ట్, హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్. ఢిల్లీ జంతర్ మంతర్లో మళ్లీ ఉద్రిక్తత, పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు, పలువురికి గాయాలు. వికసిత్ భారత్ అమలును వేగవంతం చేయాలి, అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచన. నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్, 10 క్రీడాంశాల్లో పోటీలు, 125 మంది అథ్లెట్లతో భారత బృందం సిద్ధం. భారత్ వర్సెస్ జింబాబ్వే, నేటి నుంచి టీ20 సిరీస్ స్టార్ట్, సాయంత్రం 4 గంటలకు హరారే వేదికగా ఫైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.